ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే ఫ్లవర్స్. ఫ్లవర్స్ అంటే ఏంటి హిందీలో? ఫూల్. ఓకేనా? డిఫరెంట్ ఫ్లవర్స్ని హిందీలో ఏమంటాము, ఇంగ్లీష్లో ఏమంటాం, తెలుగులో ఏమంటాం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చారు? కమల్. కమల్ అంటే తెలుగులోనే ఉంది. అంటే అర్థం కమలము, లోటస్ అంటాం కదా. అంటే కమలముని ఇంగ్లీష్లో ఏమంటాం? లోటస్. తెలుగులో కమలము. ఇంగ్లీష్లో ఏమంటాం? లోటస్. కమల పువ్వు, కమలము అంటే లోటస్. కమలిని, కమలిని అన్న, కముదిని అన్న లిల్లీ పువ్వు అనమాట. లిల్లీ ఏమంటాం? లిల్లీ పువ్వు 2 పేర్లు ఉన్నాయి, కమలిని, కముదిని. ఓకేనా? లిల్లీ. కముదిని అన్న కూడా లిల్లీయే. ఇంగ్లీష్లో ఏమంటాం? లిల్లీని లిల్లీయే అంటాం. గులాబ్. గులాబ్ అంటే అందరికీ తెలుసు, ఏంటి? రోజ్ ఫ్లవర్. ఓకేనా? గులాబీ. రోజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గేందా అంటే ఏంటి? మ్యారీగోల్డ్. అంటే బంతి పువ్వుని గేందా అంటాం. బంతి పువ్వు. ఇంగ్లీష్లో ఏమంటాం? బంతి పువ్వుని మ్యారీగోల్డ్. చూడండి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. లోటస్ని ఏమంటాం? కమలముని కమల్ అంటాం. లిల్లీకి 2 పేర్లు ఉన్నాయి, ఏంటి? చూడండి, కమలిని అన్న, కముదిని అన్న లిల్లీ పువ్వే. నెక్స్ట్ గులాబ్ అంటే రోజ్ ఫ్లవర్, గులాబీ. గేందా అంటే మ్యారీగోల్డ్. అంటే ఏంటి? తెలుగులో బంతి పువ్వుని మ్యారీగోల్డ్ అంటాం, ఇంగ్లీష్లో. హిందీలో గేందా అంటాం. ఓకేనా? ఇంకొన్ని ఫ్లవర్స్ పేర్లు నేర్చుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ పేర్లు నేర్చుకుందాం. గుల్దావుది అంటే ఏంటి? గుల్దావుది అంటే చామంతి పువ్వుని గుల్దావుది అంటాం హిందీలో. ఏంటిది? చామంతి. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే క్రిసాంతమం. చామంతి పువ్వు ఏమంటాం? క్రిసాంతమం. CHRY వస్తుంది. క్రిసాంతమం. చమేలి. చమేలి అంటే ఏంటి? మల్లెపూని చమేలి అంటాం. మల్లె పువ్వు. మల్లెపూని ఇంగ్లీష్లో ఏమంటాం? జాస్మిన్. నెక్స్ట్ చంపా. చంపా అంటే సంపెంగ. సంపెంగని హిందీలో చంపా అంటాం. ఓకేనా? సంపెంగ. ఇంగ్లీష్లో మ్యాగ్నోలియా. మ్యాగ్నోలియా అంటే చంపా, సంపెంగ. ఇదేంటిది? నర్గిస్. అంటే నర్గిస్ అంటే లిల్లీ పువ్వుని నర్గిస్ అని కూడా అంటాం. ఓకేనా? లిల్లీ. ఓకేనా? లిల్లీ పువ్వుకి 3 పేర్లు ఉన్నాయి. ఏమేంటవి? నర్గిస్ అన్నా కూడా లిల్లీ పువ్వే. లిల్లీని నర్గిస్ అని కూడా అంటాం. ఓకేనా? గుల్దావుద్ అంటే ఏంటి? చామంతి. ఇంగ్లీష్లో ఏమంటాం? క్రిసాంతమం. చమేలి అంటే జాస్మిన్, మల్లె పువ్వు. చంపా అంటే సంపెంగ. ఇంగ్లీష్లో ఏమని చెప్పుకున్నాం? మ్యాగ్నోలియా. నర్గిస్ అంటే లిల్లీ పువ్వు. లిల్లీ పువ్వుని హిందీలో నర్గిస్ అని కూడా అంటాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.